మొటిమలతో బాధపడుతూ నల్ల చుక్కలతోటి ఇబ్బంది పడుతున్నారా? పెళ్లి చూపులకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి ఎళ్ళటానికని ఇబ్బంది పడుతున్నారు. కాలేజ్‌కెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారు. నలుగురితో తిరగటానికని ఇబ్బంది పడుతున్నారు. కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అనంటే, తప్పకుండా ఈ వీడియో మీకు అనేక అవేర్‌నెస్ కోసమని మీకది బాగా పనిచేస్తుందండి. అనేక సందేహాలకి, అనేక ప్రశ్నలకి, అనేక అపోహలకు కూడా జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలుంటాయండి. 85% మంది యంగ్‌స్టర్స్‌కి మొటిమలొస్తూ ఉంటాయి. నలుగురితో తిరగడానికని చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గుతూ ఉంటాయి. అసలు ఈ మొటిమలు ఎందుకొస్తాయి అనే కారణానికి నేను నా వీడియోస్‌లో పాత వీడియోస్‌లో నేను చెప్పానండి. క్లుప్తంగా చెప్తాను. మీకు హార్మోన్ రీజన్స్‌తో కానివ్వండి, లేక ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ స్కిన్‌లో ఉండటం కానివ్వండి, జెనెటిక్ రీజన్‌తో కానివ్వండి, బ్యాడ్ లైఫ్ స్టైల్ తోటి కానివ్వండి, లేక మీకు ఇతరత్ర ఇబ్బందులు మీకంటే మెడికేషన్స్ తీసుకోవటం వల్ల, పూర్ స్కిన్ హైజీన్ తోటి లేకపోతే మీరు పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ కావటంతోటి, అలానే మీకు ఇతరత్ర మేకప్స్ పెట్టుకొని మీరు సరిగ్గా క్లెన్స్ చేసుకోకుండా ఉండటం. ఈ కారణాలతోటి మొటిమలొస్తూ ఉంటాయి. మొటిమల్లో మనకి కొమిడోనల్ యాక్నే అని ఉంటుందండి. కొమిడోనల్ యాక్నే అనంటే మనకి చిన్నగా ఆయిల్ వచ్చేసి ముద్దలాగా అక్కడ ఇరుక్కుంటది. దాన్నే కొమిడోన్స్ అని అంటాం. ఈ కొమిడోన్స్‌లో ఏదైతే ఇరుక్కుంటదో ఆ కొమిడోన్స్‌ని మనకి లైస్ చేసుకోవటానికని మనకి ఇతరత్ర క్రీమ్స్ ఉంటాయి. అలానే ఆ కొమిడోన్స్ కాకుండా మనకి అది నెమ్మదిగా బాక్టీరియా లోపలికొచ్చి ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని ఉంటది గదండీ! లోపలికొచ్చి ఆ ఆయిల్‌ని తినేస్తుందండి. ఆ ఆయిల్‌ని తినేయటంతోటి మీకు చర్మంలో అక్కడంతా మీకు పుండులాగా అవుతూ ఉంటది. దాన్నే పాపులర్ నాడ్యులర్ అని అంటాం. కొద్దిగా గింజ సైజ్‌లో అంతా ఉంటుంది. అదే ఒకవేళ పస్ విపరీతంగా పెరిగిపోయిందనుకోండి ఒక సిస్ట్ లాగా మారుతుంది. పెద్ద గడ్డలాగా మారుతుంది. దాన్నే నాడ్యులోసిస్టిక్ యాక్నే లేతే సిస్టిక్ యాక్నే అని అంటారు. ఇప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. మీకు ఒకవేళ ఫంక్షన్స్ దగ్గరుండి తొందరగా ట్రీట్మెంట్స్ కావాలి అనంటే, మనకి లేజర్స్, పీల్స్ అనేటివి కాంబినేషన్‌లో టాబ్లెట్స్ తోటి, అలానే మనకి క్రీమ్స్ తోటి మేనేజ్ చేయొచ్చండి. ఏది ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా చేస్తాం ప్లాన్ అనే దాని గురించని వివరిస్తాను. కొమిడోనల్ యాక్నే అని ఉంటుంది. అంటే మనకి ఆయిల్ గ్లాండ్స్ ఏవైతే అక్కడొచ్చి ఇరుక్కుంటాయో, ఆ కొమిడోనల్ యాక్నేకి మనకి రెటినాయిడ్ క్రీమ్స్ కానివ్వండి, బెంజాయిల్ పెరాక్సైడ్ క్రీమ్స్ కానివ్వండి, ట్రయాఫెరిటిన్ క్రీమ్స్ కానివ్వండి, లేక మనకి టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ ఒకవేళ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అక్కడ ఉంది అనంటే, దానితో పాటు దానికది అలానే మనకి యాక్నే లేజర్ పీల్స్, యాక్నే పీల్స్ అనేటివి కాంబినేషన్ చేయొచ్చండి. ఎందుకు ఎలా విధంగా పనిచేస్తాయి అనంటే, రెటినాయిడ్ క్రీమ్స్ అక్కడ ఉన్న క్లాగ్ అయిన పోర్స్‌ని ఓపెన్ చేయటం, యాక్నే లేజర్ పీల్స్ కూడా పోర్స్ క్లాగ్ అయిన వాటిని ఓపెన్ చేయటం, అలానే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని రెగ్యులేట్ చేయటం, కొత్తగా కొమిడోన్స్ రాకుండా ఉండటానికని యాక్నే లేజర్ పీల్స్ పనిచేయటం ఉంటుందండి. అలానే రెటినాయిడ్ టాబ్లెట్స్ తీసుకుంటే వైటమిన్ ఏ ఐసోమర్స్ తీసుకుంటే దాన్ని కూడా మంచిగా రెగ్యులేట్ చేయొచ్చనమాట. అదే గనక ఇన్‌ఫ్లమేషన్ సెటిన్ అయిందనుకోండి, అంటే చిన్నగా బాక్టీరియా వచ్చి పాపులర్ స్టేజ్‌లో వచ్చిందనుకోండి, దానికి మనం యాంటీబయాటిక్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, అజిత్రోమైసిన్స్ ఇలాంటి ప్లెయిన్ యాంటీబయాటిక్స్ ఉంటాయండి. అవి తీసుకోవచ్చు. మంచి కొత్త యాంటీబయాటిక్ గూడా ఉందండి. అది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలానే మనం క్రీమ్స్‌లో క్లిండామైసిన్, నాడిఫ్లాక్సిసిన్, ట్రెటినాయిన్ క్రీమ్స్, అజిలిక్ యాసిడ్ క్రీమ్స్ ఇలాంటివి కూడా కొన్ని కాంబినేషన్‌లో చేయడంతోటి బెటర్‌గా ఉంటాయి. అలానే దీంట్లో ఈ స్టేజ్‌లో యాక్నే లేజర్ పీల్, కెమికల్ పీల్ ఎలా పనిచేస్తది అనంటే, మనకి అక్కడ ఉన్న బాక్టీరియాని తగ్గించటానికని మీకు లేజర్స్ అనేటివి అక్కడ హీట్ ఎనర్జీని పంపించి, అక్కడ బాక్టీరియాని తగ్గించేస్తూ ఉంటుంది. అలానే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని తగ్గిస్తుందండి. రెడ్‌నెస్ అనేది తగ్గుతుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. టెక్స్చర్ అనేది బెటర్‌గా అవుతుంది. ఆయిలీనెస్ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మనకి యాక్నే అనేది బాగా తగ్గటానికని ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నాడ్యులర్ స్టేజ్‌లో అంటే బాక్టీరియా విపరీతంగా ఉన్నప్పుడు మీకు ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, గ్లైకాలిక్ యాసిడ్స్, లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్స్ ఇవన్నీ వెరైటీ ఆఫ్ యాసిడ్స్ పీల్స్ తోటి మనకి కార్బన్ లేజర్ పీల్స్ కానీ, యాక్నే లేజర్ పీల్స్ తోటి చేస్తే చర్మంలో అక్కడ సర్ఫేస్ టెక్స్చర్ అనేది స్మూత్‌గా అవ్వటం, ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ తగ్గటం, ఆయిల్ సెక్రీషన్ అనేది రెగ్యులేట్ అవ్వటం, రెడ్‌నెస్ తగ్గటం, స్వెల్లింగ్ తగ్గటం అంటే వాపులాగా వచ్చి పెయిన్‌ఫుల్‌గా ఉంటుందని అంటారు కదండీ! అవి తగ్గటం. దాంతో పాటు నెమ్మదిగా, నెమ్మదిగా మీకు స్కిన్‌లో టెక్స్చర్ అనేది బెటర్‌గా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. నలుపు గూడా ఈ స్టేజ్‌లోనే ఎక్కువగా ఉంటాయండి. గిల్లుకుంటూ ఉంటారు, పిండుకుంటూ ఉంటారు. దయచేసి అలాంటివి చేయకండి. మీరలా చేయటంతోటి నల్ల మచ్చలు అలానే ఇంకా ఎక్కువగా గుంతలుగా ఫార్మ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, మొటిమల గురించి నేను మీకు చెప్పాను గదండీ!
ఇన్ఫ్లమేటరీ యాక్నే స్టేజ్‌లో కూడా మనకి కార్బన్ లేజర్ పీల్స్, యాక్నే లేజర్ పీల్స్, యాక్నే పీల్స్ అనేటివి బాగా పనిచేస్తాయండి. అలానే వచ్చేసి ఒకవేళ నాడ్యులర్ సిస్టిక్ అయిపోయిందనుకోండి, అప్పుడు రెటినాయిడ్ టాబ్లెట్సే వాడుతూ, దానికి రక్త పరీక్షలు చేసుకుంటూ, మనము లేజర్స్, పీల్స్ కాంబినేషన్స్ తోటి చేసి, ఒకవేళ విపరీతంగా ఉంటే చిన్నగా డ్రైన్ చేసి, దాన్ని పస్ అంతా తీసేసినాక, మనం అది కంటిన్యూ చేస్తే ట్రీట్మెంట్స్ అనేటివి చాలా బావుంటాయి. చాలా మందికి కామన్‌గా కొమిడోనల్ యాక్నే అండి. అలానే ఈ యాక్నేస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అంటే పాపులార్ నాడ్యులార్. నాడ్యులర్ సిస్టిక్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మొటిమలు అనేటివి తొందరగా ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకు ఉంటుంది అనంటే, అవి రాను రాను నల్ల మచ్చలుగా మారటం, ఆ నల్ల మచ్చలతోటి కోపం వచ్చి దాన్ని గిల్లుకోవటం, ఇలాంటివి అనేటివి చేస్తూ ఉంటారు. అలానే కాకుండా మీకు గుంతలనేటివి అయిపోయినాయంటే అవి జీవితాంతం ఉండిపోతాయి. జీవితాంతం ఉండిపోయిన దాన్ని పర్మనెంట్ యాక్నే స్కార్స్ అని అంటారు. దాన్ని తగ్గించుకోవటానికని మంచి లేజర్ థెరపీస్ ఉంటాయండి. అవి నేను నెక్స్ట్ వీడియో సీరీస్‌లో చెప్తాను. కానీ ఉన్న మొటిమలకైతే, మచ్చలకైతే తగ్గించుకోవటానికని ఈ ప్రొసీజర్స్ అనేటివి తప్పకుండా చేయించుకోవచ్చు. ఇవి చాలా సేఫ్‌గా ఉంటాయండి. రెగ్యులర్‌గా నా దగ్గరకొచ్చి ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ట్రీట్మెంట్స్ అనేటివి మంచిగా చేసుకొని, మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకొని, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ అనేది గూడా మీరు చేయవచ్చు. సో, ఇదండి విషయం. చర్మంలో మీకు మొటిమలొచ్చి, నల్ల మచ్చలొచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి అని చెప్పాను. ఇంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలండి మంచిగా 3-4 లీటర్స్ వాటర్ తీసుకోవటం, అలానే మంచిగా జెంటిల్ క్లెన్జర్స్ తోటి, ఫోమింగ్ ఫేస్ వాషెస్ తోటి మీరు చేయటం, అలానే వచ్చేసి మీకు హైడ్రేటింగ్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తీసుకోవటం, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే మంచి మాయిశ్చరైజర్స్, మంచి క్రీమ్స్ అనేటివి మీరు యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆన్‌లైన్‌లో అడపాదడపాగా తీసుకోకండి. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. మీరు మా సెంటర్‌కొస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ మీకు చర్మంలో మీకు మీ చర్మానికి బెనిఫిట్ తీసుకురావటానికని కష్టపడుతున్న దానికి మీకు తెలుస్తొస్తుంది. సో, ఇదండి విషయం. చర్మంలో మార్పులు చేయటానికని మనకి ఏ విధంగా బెనిఫిట్స్ అవుతాయి అనే దాని గురించని నేను మీకు వివరించాను. మొటిమలకి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఎవరికైనా బాధపడుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీ పిల్లలకి కానివ్వండి, మీ మిత్రుల పిల్లలకి కానివ్వండి, చుట్టాల పిల్లలకి కానివ్వండి, ఎవరికైనా గాని వయసు దాటిన వాళ్ళకి కూడా పింపుల్స్ అంటే 30 దాటిన వాళ్ళకి పింపుల్స్ ఉన్నాయి, 50 దాటిన వాళ్ళకి పింపుల్స్ ఉన్నాయంటే కూడా ట్రీట్మెంట్స్ అనేటివి మంచిగా ఉంటాయి అని తప్పకుండా అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఎటువంటి సందేహాలున్నా, ప్రశ్నలున్నా, ఏవన్నా గాని మీకు అపోహలున్నా గాని తప్పకుండా కామెంట్స్‌లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ ఎప్పుడైనా చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.